హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి పాలతో పూరి ఎలా చేయాలో చూపిస్తాను. అలానే వీటినే పాల పూరి అని కూడా అంటారు. ఇవి పాతకాలంలో మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు అలా చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం చాలా వరకైతే మర్చిపోయాం వీటిని. ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా అయితే ఒక్కసారి చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. దానికైతే ముందుగా మనం ఒక 2 కప్పుల గోధుమ పిండినైతే తీసుకోవాలి. గోధుమ పిండిని మనమైతే మనకు కావాల్సినన్ని పూరీల కోసమైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో వచ్చేసి మనం ఒక స్పూన్ ఘీ అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. స్వీట్‌లోకి సాల్ట్ అనేది వేస్తే స్వీట్‌కి టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కదా! అందుకని చెప్పి ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనం పూరీ పిండి అండ్ చపాతీ పిండి కలుపుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీలో అయితే ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు ముద్దగా వచ్చేంత వరకైతే కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా మనం ప్రెస్ చేసి ఒక 30 మినిట్స్ కానీ లేదా ఒక 15 మినిట్స్ కానీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టడం వల్ల మనకు పిండి అనేది బాగా నానుతుంది. అందుకని మనం పిండిని అనేది బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, అలానే 10-12 జీడిపప్పులు, ఒక 3 ఇలాచీ, 2 స్పూన్లు శనగపిండి. శనగపిండి లేదంటే బియ్యపు పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్ వచ్చి తురిమిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. వీటన్నింటిని ఇలా బాగా కొంచెం వాటర్ అనేది వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో వచ్చేసి ఒక 1/2 లీటర్ లేదా మీ పూరీలకు సరిపడా పాలనేది పోసుకోవాలి. ఈ పాలు ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉన్న గేదె పాలు కానీ లేదా క్రీమ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. పాలల్లో కొంచెం మరిగాక ఒక 1 ½ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అలానే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీని అయితే వేసుకుని మనం ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇది మధ్యలో కలపడం ఆపేయకూడదు. ఎందుకంటే మనకు ఇది ఉండలు కడుతుంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకు ఒకానొక టైంలో అంటే ఒక 5-7 మినిట్స్‌లోనే మనకు ఇది చిక్కబడిపోతుంది. ఇలా ఇది గ్రేవీ అనేది చిక్కబడిన తరువాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాచీ అనేది ఇందాక మిక్సీ జార్‌లోనే వేసుకున్నాను. ఒకవేళ మీరు ఇలాచీ అనేది మిక్సీలో వేయడం మర్చిపోతే ఇప్పుడు ఈ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవుతూ పాల పూరీలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో అయితే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ పాల పూరీలు మనం చాలా ఈజీగా అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టపడతారు వీటిని ఒక్కసారి తిన్నారంటే. ఇప్పుడు మనం ఉడికాక పక్కన పెట్టేసుకున్నాం కదా గ్రేవీని. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్న గోధుమ పిండి వచ్చేసి ఇలా మెత్తగా అయితే అయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా అనేది చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నింటినీ చుట్టి పక్కన పెట్టేసుకున్న తరువాత ఈ ఉండలు మీకు ఎంత పూరి కావాలో అంత ఉండలే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పెద్దవి కాకుండా చూసుకోవాలి కదా అందుకు. మనం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కదా! ఆ లోపే మనం వచ్చేసి పూరీలు అనేది రెడీ చేసేసుకుందాం.
పూరీలు ఇలా మనం పొడైనా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా పొడిని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళొచ్చి కొంచెం ఆయిల్ వేసుకొనైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా పూరీని 4 వైపులా ఒకే విధంగా అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మందంగా, ఒకవైపు పలచగా ఉంటే పూరీ అనేది మనకు బాగా రాదు. ఇలా పూరీ అనేది మనం రుద్దుకున్న తర్వాత ఫోర్క్ కానీ లేదా టూత్ పిక్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే పూరీ అనేది పొంగకుండా మనకు బాగా కాలుతుంది అందుకని. మనం ఇప్పుడు అన్ని పూరీలనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాం కదా! ఆయిల్ అయితే హీట్ అయ్యాక పూరీలనేది వేసుకొని ఇలా అయితే కాల్చుకోవాలి. మరి అంత ఎర్రగా కాదు, అంత తెల్లగా కాదు. మీడియంగా అయితే మనం పూరీలని కాల్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాల్చినా కూడా బాగోవు. అలా అని మరి కాలకుండా వేసినా బాగోవు. అలా కాల్చుకున్న పూరీలనైతే ఇలా మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీలో అయితే వేసేసుకోవాలి. పాలున్నాయి కదా వాటిలోనే. ఇలా కొంచెం విరిగిపోకుండా పూరీ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూరి ప్రెస్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా పూరీని మనం అడుగునివి పైకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత పైన పూరీ ఉంటాయి కదా! అవన్నీ ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. ఇలానే అన్ని పూరీలను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే పాల పూరీలైతే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇలానే ఒక్కసారైతే ట్రై చేయండి. మీకు కావాలంటే లాస్ట్‌లో వీటిపైన గసగసాలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.